మెటా గ్లోబల్ బృందానికి కేంద్రం సమన్లు జారీ చేసింది. ఇవాళ రేపు విచారణకు రావాలని ఆదేశించింది. మోదీ పోస్ట్ తొలగింపుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కంటెంట్ మోడరేషన్ పై విచారణను కోరింది. ఇవాళ సీజేపీ నేత అభిజిత్ నివాసంలో కీలక సమావేశం జరగబోతోంది. కోక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించబోతున్నారు. 2 రోజుల పాటు చర్చలు జరగబోతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులు రిలీజ్ పై సెంట్రల్ మినిస్టర్స్ తో చర్చించబోతున్నట్లు సమాచారం. ఎన్నికల ముందిచ్చిన హామీల కంటే ఎక్కువే చేస్తున్నామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ నెరవేర్చాల్సి ఉందని అన్నారు సీఎం. ఎస్ఐఆర్ ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో నెమ్మదిగా సాగుతోంది. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇప్పటి వరకు సర్వే కేవలం 60% మాత్రమే పరిమితమైనట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలోని మొత్తం 47,36,000 ఓటర్లలో ఇప్పటి వరకు దాదాపు 57% మంది మాత్రమే తమ ఫామ్స్ ను సబ్మిట్ చేశారు. టాలీవుడ్ లో విషాదం జరిగింది. నటుడు ప్రదీప్ రావత్ గుండెపోటుతో చనిపోయారు. ఛత్రపతి మూవీలో రాజ్ బిహారీగా, సై సినిమాలో భిక్షు యాదవ్ గా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు ఆయన. ప్రదీప్ రావత్ కు గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చేర్చారు. చికిత్స పొందుతూ చనిపోయారు ఆయన. వాషింగ్టన్ అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చు దహించి వేస్తోంది. వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజాగా మరో 60,000 మందిని తాత్కాలిక శిబిరాలకు పంపించారు. వాషింగ్టన్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరుచుకునే దిశగా అమెరికా, ఇరాన్ అడుగులు వేస్తున్నాయి. అతి త్వరలోనే ఇరాన్తో ఒప్పందం కుదిరే అవకాశం సైతం ఉందని అమెరికా తెలిపింది. వెంటనే హర్మూజ్ లో వాణిజ్య నౌకల రాకపోకలు స్టార్ట్ అవుతాయని తెలిపింది అమెరికా. ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై వెహికల్స్ తిరగడంపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. దీనికి బ్రేకులు వేసేలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని కేంద్రాన్ని సూచించింది. ముఖ్యంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో బండ్లకు ఫ్యూయల్ ఆపేయాలని సూచించింది కేంద్రం. తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వెదర్ డిపార్ట్మెంట్ అలర్ట్స్ ను జారీ చేసింది. స్టేట్లోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ను ఇష్యూ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది ఐఎండీ.